మిత్రులందరికీ నమస్కారం. నేను మీ సురేష్ మేకల. ఈరోజు మనం భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ మక్కా మసీద్ గురించి వివరంగా తెలుసుకుందాము. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా మక్కా మసీద్ గురించి వివరంగా మనం చూద్దాము. భారతదేశంలోని ప్రాచీన పెద్దవైన మసీదులలో ఒకటి. 1617లో మహమ్మద్ కులీ కుతుబ్ షా, మీర్ ఫజలుల్లా బేగ్, రంగయ్య చౌదరిల ఆధ్వర్యంలో ఈ మసీదును కట్టించారు. అబ్దుల్లా కులీ కుతుబ్ షా తానాషా కాలంలోనూ దీని నిర్మాణం కొనసాగింది. 1694లో మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు పూర్తి గావించాడు. దీని నిర్మాణం కొరకు 8,000 మంది పనివారిని పనిచేశారు. 77 సంవత్సరాల కాలం పట్టింది ఈ మసీదు పూర్తయ్యేసరికి. చార్మినార్కు నైరుతి దిశలో 100 గజాల దూరంలో ఉన్న ఈ మసీదు నిర్మాణం కొరకు మక్కా నుండి ఇటుకలు తెప్పించారని నమ్ముతారు. వీటిని మధ్య ఆర్చీలో ఉపయోగించారని, అందుకే దీని పేరు మక్కా మసీద్గా స్థిరపడిందని అంటారు. దీని హాలు 75 అడుగుల ఎత్తు, 220 అడుగుల వెడల్పు, 180 అడుగుల పొడవు కలిగి ఉంది. ఈ మసీదులో మహమ్మద్ ప్రవక్త యొక్క పవిత్ర కేశం భద్రపరచబడి ఉన్నది. చరిత్ర: 1617లో మహమ్మద్ కులీ కుతుబ్ షా, మీర్ ఫజలుల్లా దీనిని ప్రారంభించారని చెప్తారు. మసీద్ ప్రాంగణంలో సమాధులు సమూహము, మక్కా మసీద్, ఇస్లామిక్ గ్రంథాలయం ఉన్నాయి. హైదరాబాద్లోని ప్రాచీన మక్కా మసీద్ వద్ద 2007 మే 18న బాంబు పేలుడు జరిగింది. ఈ పేలుడులో 11 మంది చనిపోయారు. పేలుడు తర్వాత విధ్వంసానికి దిగిన గుంపును అదుపు చేసేందుకు గాను పోలీసులు జరిపిన కాల్పుల్లో మరో 5 మరణించారు. ముస్లింలకు ఎంతో పవిత్రమైనటువంటి ఈ యొక్క మక్కా మసీదును సందర్శించడానికి దేశ విదేశాల నుంచి వస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నది నీటి కొలను. ఇక్కడికి వచ్చినటువంటి ముస్లిం సోదరులు శుభ్రంగా కాళ్ళు చేతులు వారి ఆచారం ప్రకారం శుభ్రంగా కడుక్కొని మసీదులోకి వెళ్ళి ప్రార్థనలు జరుపుతారు. చూడండి, ఈ యొక్క ప్రదేశం అయితే చాలా ఆహ్లాదకరంగా బాగుంది. ఎంతో దైవభక్తితో ఈ యొక్క ప్రదేశానికి కుల మత భేదాలకు తావు లేకుండా ప్రతి ఒక్కరు కూడా మక్కా మసీదును సందర్శిస్తారు. సెలవు రోజులలో మక్కా మసీదును, చార్మినార్ను చూడడానికి సందర్శకులు భారీ ఎత్తుగా తరలి వస్తుంటారు. చూడండి, పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి పావురాలకు మేత వేస్తూ ఎంతో ఆనందంగా గడుపుతున్నారు. మీరు హైదరాబాద్ వచ్చినట్లయితే చార్మినార్, మక్కా మసీదుని సందర్శించండి, మంచి ఆనందాన్ని పొందండి.
ఈ చారిత్రక కట్టడం హైదరాబాద్లో ఉండడం మన అదృష్టంగా చెప్పుకోవచ్చు. ఎంతో దూర ప్రాంతాల నుంచి సందర్శనకు విహారయాత్రికులు వస్తూ ఉంటారు. చూడడానికి 2 కళ్ళు కూడా చాలట్లేదు. చాలా బాగుంది. ముస్లింల పవిత్ర దేవాలయం అయినటువంటి ఈ మక్కా మసీదు ఎంతో ప్రాచుర్యం పొందింది. ఫ్రెండ్స్, రంజాన్ మాసంలో మసీదులో ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా ఇక్కడికి వచ్చి ప్రార్థనలు జరుపుతారు. బక్రీదు, రంజాన్ పండుగ దినాల్లో మనం చూడడానికి కూడా ఖాళీ ఉండదు. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి ప్రతి ఒక్కరు కూడా వచ్చి మసీదులో ప్రార్థనలు జరుపుకుంటారు. మనం ఇప్పుడైతే మక్కా మసీదు ముస్లింల ఆరాధ్య దేవాలయం అయినటువంటి మనం మక్కా మసీదుకి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఎంతో చరిత్ర ఉంది. ఇక్కడ ముస్లింలు ఎంతో పవిత్రంగా కొలుస్తారు. చూడండి, ఇవన్నీ కూడా మీకు క్లుప్తంగా చూపిస్తాను.